దాదాపు 10 సంవత్సరాలు ఒకరిని ట్రూగా లవ్ చేసి నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తనకన్నా సీనియర్ 4 రోజుల పరిచయానికి వెళ్లి వాడు పక్కలో పడుకుంది. ఎస్, మీరన్నది కరెక్టే. అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే వరుసగా వీళ్ళిద్దరు బావ మరదల్లే. అంతేకాకుండా వీళ్ళిద్దరు ఇల్లు వచ్చేసి ఎదురు బదులు ఉంటాయి. ఊర్లో ప్రతి ఒక్కరు వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారని చెప్పేసి కూడా అనుకునేవారు. అయితే మనోడికి ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో జాయిన్ అయ్యాడు. బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత అయితే వీడికి చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. కాకపోతే ఈ అమ్మాయికి మాట ఇచ్చానని చెప్పేసి మాట కట్టుబడిపోయి ఉండిపోయాడు. ఆ తర్వాత మనోడికి దాదాపు 20 లక్షల ప్యాకేజ్ తో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఈ అమ్మాయి కూడా ఒక మంచి మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయింది. ఇప్పుడు దాకా ఏం చూసారు? అసలు కాదు, ఇప్పుడు మొదలైంది. మనోడికి వచ్చే శాలరీతో ఆ అమ్మాయిని ఎలా చూసుకున్నాడో తెలుసా? ఒక యువరాణిలా చూసుకున్నాడు. చెప్పులు, వాచ్, హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఎంకే అనే బ్రాండ్. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, దాని విలువ ఎంత ఉంటుందో మీకే తెలుస్తుంది. దాదాపు 30,000 పైబడి ఉంటది. అలా మహారాణిలా చూసుకుంటే ఈ అమ్మాయి ఏం చేసింది? తన ప్రతి పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేస్తాడో తెలుసా? చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒక రిసార్ట్ అంతా బుక్ చేసి ఒక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాడు తన పుట్టినరోజు. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? వెళ్లి వేరేవాడి పక్కలో పడుకుంది. ఎస్, మీరు విన్నాయన్ని నిజాలు. అసలు అన్నిటికన్నా దరిద్రం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి మందు తాగుతుందని మనోడికి తెలిసి ఆ అమ్మాయికి అబ్సల్యూట్ వాడ్కా అనే ఫుల్ బాటిల్ కొనిచ్చేవాడు. ఆ ఫుల్ బాటిల్ పట్టుకుని ఈ అమ్మాయి ఏం చేసేది తెలుసా? వేరే వాడితో కూర్చుని తాగి ఆడు ఇది కింద మీద పడేవారు. అలా తయారైంది సమాజం. ఈ అమ్మాయి అలవాట్లు, మాట్లాడే విధానం, చేసే పద్ధతి అన్నిట్లో తేడా రావడం ఈ అబ్బాయి అబ్జర్వ్ చేశాడు. ఒక రోజు ఆపుకోలేక అడిగేశాడు, అమ్మాయి ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంటి అసలు ఏమైంది, ఏమైనా తప్పు చేస్తున్నావా, ఏదైనా ఉంటే చెప్పు, నేను అర్థం చేసుకోగలని చెప్పాడు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? నేను ఎటువంటి దాన్ని నీకు తెలీదా, నన్ను అనుమానిస్తున్నావా, అయినా నన్ను కంట్రోల్ చేస్తున్నావు ఏంటి, నేను ఎప్పుడైనా నేను కంట్రోల్ చేశానా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడింది. అప్పుడు మనోడు ఏం చేశాడు? నిజాయితీగా ప్రేమించాడు కదా, గుడ్డిగా నమ్మేశాడు కదా, అన్ని మూసుకుని తను ఏం చెప్తే అది విన్నాడు. ఈ అమ్మాయికి కాలేజీలో తన సీనియర్ 4 రోజుల పరిచయానికి వెళ్లి వాడు పక్కలో పడుకుందని చెప్పాను కదా, ఇవన్నీ ఆ అబ్బాయికి తెలిసిపోయింది. వాడు ఎవడో వాడిని కనిపెట్టి వాడిని చితకబాదేసి వాడి ఫోన్ లో ఏమున్నాయి మొత్తం చెక్ చేస్తే ఎన్నో వందల ఫోటోలు వీళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్నాయి. దానికి వాడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నేనేం చేశాను బ్రో, తనే వచ్చింది, అసలు ఏ సేఫ్టీ లేకుండా నన్ను చేయమంది, నేను చేశానని చెప్పి చాలా సింపుల్ గా చెప్పాడు. ఎందుకంటే వాడు వాడుకుండా వచ్చాడు కాబట్టి అన్ని చాలా సింపుల్ గా చెప్పాడు. కానీ మనోడు అలా కాదు కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, తనే ప్రపంచాన్ని బతికాడు. ఇదంతా అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్పింది? మీ ఇద్దరి మీద నాకు ఒకేసారి ఇష్టం కలిగింది, అందుకని మీ ఇద్దరు నాకు వద్దు అని కారణం చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. దాదాపు 30 లక్షల రూపాయలు ఇది ఖర్చు పెట్టాను, వీళ్ళ సంగతి ఏంటని అడిగాడు మనోడు. అవన్నీ నా చదువు అయిపోయిన తర్వాత 5 years లో తీసి ఇచ్చేస్తానని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టింది. ఇదంతా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తెలిసిన తర్వాత అబ్బాయిని ఏమన్నారు తెలుసా? నానా మాటలని వాడి మీద అనేక రకాల కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు నిజాయితీగా లవ్ చేసేవాడికి శిక్షలు ఇవ్వ? అసలు ఇటువంటి అమ్మాయిని మీరైతే ఏం చేస్తారు? ఈ అబ్బాయికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు, ఎలా తయారవుతున్నారు? అసలు ఈ వీడియోలో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. మంచిది.